హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్. ఈరోజు వామాకు పచ్చడి చేసుకుందామండి. ఇది వామాకు మీకు తెలిసే ఉంటుంది, అందరికీ దగ్గాకని కూడా అంటారండి. ఇది ఈ చలికాలంలో వామాకు పచ్చడి చేసుకుంటే మనకు జలుబు దగ్గు కానీ చాలా మంచిదండి. అందుకే వామాకు తీసుకున్నానండి నేను. అది మన ఇంటి దగ్గర కూడా దొరుకుతుందండి, ఎక్కడైనా కూడాను. ఇది వామాకు బాగా కడిగి పెట్టేసుకొని జల్లల్లో వాటర్ అంతా పోయాక నీట్గా తీసి పెట్టుకోవాలండి. దీన్ని బాగా మనము సన్నగా తరిగి పెట్టుకోవాలండి. చూసారా, ఇలా వామాకు తీసుకున్నాక చూడండి చాలా నీట్గా. దీన్ని ఉట్టిగా కూడా తింటారు, కాకపోతే దీన్ని మనం పచ్చడి చేసుకుందామండి. పచ్చడి చేసుకున్నా కూడా చాలా మంచిది. దీంతోనే మనం రసం కూడా చేసుకోవచ్చండి, రసం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. నేను చూపిస్తానండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: రాళ్ళుప్పు తీసుకోవాలండి 1 స్పూను, ధనియాలు 1 స్పూను, ఎండుమిర్చి ఒక 10, జీలకర్ర కొద్దిగా, ఆవాలు పోపుకు తగ్గట్టు, పసుపు ఒక చిటికెడు, ఇంగువండి, ఇంగువ తగ్గట్టు వేసుకోవాలి. అలాగే నూగులండి, తెల్ల నూగులు ఉన్నాయి కదండి, దాన్ని వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి. మనం ఆ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె చిటికెడు వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేయించుకోవాలండి మనము. అంటే కొద్దిగా ఆవాలు వేయించుకొని కొద్దిగా ధనియాలు వేయించుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా వేయించేసుకోవాలండి. చూడండి, మాడకుండా వేయించుకోవాలండి అవన్నీ. వామాకు పచ్చడి మనకు పాతకాలంలో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారండి. కొంతమందికి తెలియదండి పచ్చడి. ఈ ఆకు మటుకు అందరు చూసింటారు, కాకపోతే పచ్చడి తెలియదండి. ఇలా బాగా వేయించుకోవాలండి ఇవి. చూడండి, ఇలా బాగా వేయించుకొని చింతపండు కూడా తీసుకోవాలండి, చిటికెడు చింతపండు. చూడండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని, ఎందుకంటే దాంట్లో పులుపు ఉండదు కాబట్టి మనం పులుపు వేసుకోవాలండి. చూడండి, వామాకుని ఇలా సన్నగా తరిగేసుకోవాలండి కత్తితో. బాగా సన్నగా తరిగి వేసుకుంటే మనకు తొందరగా వేగుతుందండి అది, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. చూడండి, ఇలా రకరకాల పచ్చళ్ళు, పాతకాలం వంటలు నేను మీకు చూపిస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటలు మీ ముందుకు తీసుకొస్తానండి నేను. చూడండి, అలా ఆయిల్ కొద్దిగా వేసుకొని వామాకంతా బాగా వేసేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా బాగా వేయించుకోండి. ఇది మనకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. మామూలుగా కూడా చూడండి, పసుపు చిటికెడు వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి, పసుపు వేసాం కదండి, కొద్దిగా బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన అనేది పోతుందండి పసుపులో కూడా. మనము పసుపు ఏ దానికైనా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి, ఇలా బాగా వేయించుకున్నాక నూనెలో దగ్గాకు అనేది ఎక్కువగా అన్ని రకాలు చేసుకోవచ్చండి. మీకు చూపిస్తానండి ఏమేమి రకాలు కూడాను. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, చాలామంది చేయట్లేదు. నేను వీడియోస్ ఏమో మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను మీకోసము.
కొత్తగా ఛానల్ చేస్తున్నా కాబట్టి మీరు నన్ను ఇంకా కూడా ముందుకు తీసుకురావాలండి. చూడండి అవన్నీ ఆవాలు, ఎండుమిర్చి అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. ధనియాలన్నీ వేయించి పెట్టుకున్నవి. దీంట్లోనే కాస్త చింతపండు వేసుకోవాలండి మనము. చింతపండు వేసేసుకొని కొద్దిగా బాగా కలుపుకోవాలండి. నూగులండి, నూగుల పొడి కొద్దిగా వేసుకున్నానండి నేను. అలాగే సాల్ట్ వేసుకోవాలండి లైట్గా, ఎక్కువేం అక్కర్లేదు. నూగుల పొడి మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందామండి. లైట్గా కొద్దిగా వేసుకున్నానండి నేను వేయించేటప్పుడు, 1 స్పూన్ వరకు అంతే. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి మెత్తగా. మనం తీసుకున్న వామాకు అంతా మిక్సీలోకి వేసేసి రాళ్ళుప్పు కూడా వేసుకోవాలండి. మిక్సీ పెట్టేసుకుందామండి. నెక్స్ట్ పోపు పెట్టుకుందామండి. మనము పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దానికి పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి నూనె కాస్త వేసుకొని దాంట్లో ఆవాలు, నూనె కాగాక ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర ఓ చిటికెడు వేసుకున్నాము, అప్పుడు వేసాం కాబట్టి ఇంకో ఉన్న జీలకర్ర అంటే కొద్దిగా చిటికెడు వేసేసుకున్నాను. చూడండి బాగా జీలకర్ర ఆవాలు బాగా పోపు వేసేసాం కదండి, అవి బాగా చిటపట అన్నాక చూడండి నూనె తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి మనము. జీలకర్ర అండి కొద్ది తక్కువ అనిపించింది, మళ్ళీ వేసాను నేను. ఇది ఇంగువ అండి, ఇంగువ వేసేసానండి. ఇంగువ వాడని వాళ్ళు స్కిప్ చేసుకోండి. చూడండి మిక్సీలో పట్టుకున్న మనము వామాకు పచ్చడి అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలండి. ఇది జలుబు దగ్గు కూడా చాలా మంచిదని చెప్పాను కదండి. 2 డేస్ బయట ఉన్నా కూడా ఇది చెడిపోదండి. మనం ఎక్కడ వాటర్ కూడా వేసుకోలేదు కదండి, కాబట్టి చెడిపోదండి. మనము జలుబు దగ్గు చేసినప్పుడు వేడివేడి అన్నం చేసుకొని వామాకు పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి. చూడండి ఇలా బాగా పోపులో వేసేసుకొని బాగా వాడ్చుకోవాలండి లైట్గా, ఎందుకంటే మనకు 4-5 రోజులు అయినా కూడా పచ్చడి అనేది చెడిపోదండి. చూసారు కదండి, ఇలా పచ్చడి చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే అండి. ఒక 2 మినిట్స్ ఉంటే పెట్టేస్తే చాలండి స్టవ్ పైన, ఎక్కువ ఏమక్కర్లేదు. చూసారు కదండి వామాకు పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.